అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన అనేక టారిఫ్లు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ట్రంప్ వాణిజ్య వ్యూహానికి పెద్ద సవాల్గా మారింది. అయితే తాత్కాలికంగా ఈ సుంకాలు కొనసాగుతాయా, నిలుపుదల చేస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఈ విషయంలో తుది నిర్ణయం సుప్రీంకోర్టు వెలువరించనుంది. అమెరికా ఫెడరల్ కోర్టు తాజా తీర్పుతో ట్రంప్ గ్లోబల్ ట్రేడ్ వార్లో విధించిన టారిఫ్లు కుదేలయ్యాయి. యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ట్రంప్కు అమితమైన అధికారాలు లేవు, స్వతహాగా సుంకాలు విధించే అధికారం ఉండదని స్పష్టం చేసింది. కానీ అక్టోబర్ మధ్య వరకు ఈ టారిఫ్లను కొనసాగించేందుకు ఇచ్చింది. అప్పటికి ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనిపై అపీల్ చేసుకోవచ్చు. ఈ తీర్పుతో ట్రంప్ సుంకాల విధానానికి పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ అనే చట్టం ఆధారంగా అత్యవసర పరిస్థితి పేరుతో వందలాది ఉత్పత్తులపై టారిఫ్లు విధించారు. అయితే ఈ చట్టం ద్వారా ఇంపోర్టు సుంకాలు విధించలేరని కోర్టు తెలిపింది. చిన్న వ్యాపారాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుంకాలపై వ్యతిరేక పిటిషన్లు వేశాయి. వారి వాదనను కోర్టు అంగీకరించింది. ఈ తీర్పు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ట్రంప్ వాణిజ్య వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్, బ్రెజిల్, చైనాతో పాటు కెనడా, మెక్సికో మరికొన్ని దేశాలపై విధించిన సుంకాలన్నీ ఇప్పుడు సందేహాస్పదంగా మారాయి. ట్రంప్ ఈ సుంకాలు లేకపోతే అమెరికా మహామాంద్యానికి గురవుతుందని హెచ్చరించారు. కోర్టు తీర్పును సవాలు చేసి సుప్రీంకోర్టులో గెలుస్తామనే నమ్మకం తనకుందని ఆయన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ప్రకటించారు. అయితే న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ట్రంప్ వాదనలు సుప్రీంకోర్టులో నిలదొక్కునే అవకాశం తక్కువే. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్లపై నిర్ణయాధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంది. ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ట్రంప్ వాణిజ్య విధానానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై ఉంది. ట్రంప్ సుంకాలకు తుది గమ్యం ఏమవుతుందనేది అమెరికా ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసింది. అమెరికా కోర్టు తీర్పు గ్లోబల్ ట్రేడ్లో పెద్ద సంచలనం రేపింది. ట్రంప్ విధించిన అనేక సుంకాలు చట్టవిరుద్ధమని అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత్ను కూడా ప్రభావితం చేయనుంది. ఎందుకంటే భారత్పై విధించిన 50% వరకు ఉన్న సుంకాలు కూడా ఐఈఈపీఏ చట్టం ఆధారంగానే ఉన్నాయి. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రెసిప్రోకల్ రేట్స్ పేరిట భారత్ సహా 90కు పైగా దేశాలపై భారీ సుంకాలు విధించారు. అమెరికా ఉత్పత్తులపై విదేశాల్లో ఎంత సుంకం వేస్తున్నారో అదే రేటు అమెరికా కూడా విధిస్తుందని ప్రకటించారు. ఫలితంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ భాగాలు, ఐటీ ఉత్పత్తులు 50% వరకు సుంకం భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల భారతీయ ఎగుమతిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. వ్యాపార వర్గాలు కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నాయి.